నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. స్టూడియోలో మన ముందున్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకుడు డాక్టర్ గడ్డిపాటి శ్యాంప్రసాద్ గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇటీవల మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తల్లి విజయమ్మ గారి బర్త్డే జరిగింది, అంటే నిన్న మొన్న. సో ఆ సందర్భంలో అందరు ట్వీట్లో విశేష తెలియజేస్తూ వచ్చారు. అయితే నారా లోకేష్ గారు కూడా విశేష ట్వీట్లో తెలియజేశారు విజయమ్మ గారికి. అయితే దీనికి స్పందించి లక్ష్మీ పార్వతి కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తుంది సార్ లోకేష్ గారి మీద. అంటే లోకేష్ గారిని ఏమంటుంది, అమ్మమ్మగా నన్ను ఏ రోజున వచ్చి నువ్వు బర్త్డే విషెస్ తెలియజేసేవా, నా దగ్గరికి ఏ రోజున వచ్చేవా అని అంటూ తను వేయాలో తను వ్యాఖ్యలు చేస్తుంది. తను మాట్లాడే మాటలో ఎంతవరకు వాస్తవం ఉంది, ఏమంటారు మీరు దీని గురించి? ఇటువంటి విషయాలు మాట్లాడుకు రావాల్సి వస్తుంది మనం. ఇటువంటి విషయాలు ఇంత ఇంపార్టెంట్ అయినవి కాదు. ఇది ప్రజలకు కూడా ఉపయోగపడే విషయాలు కూడా కాదు మనం చర్చించడానికి. దీంట్లో ఏంటంటే లోకేష్ బాబు రీసెంట్గా తెలుగుదేశం పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాడు. ఆ సందర్భంగా ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి భార్య విజయమ్మ గారు కూడా వైఎస్ఆర్ పార్టీకి అధ్యక్షులుగా చేశారు కొన్ని రోజులు. చివరిలో వాళ్ళ పుత్రుడే ఆవిడని చాలా తెలివిగా తప్పించి పక్కన పెట్టాడు. ఆవిడ బర్త్డే సందర్భంగా జగన్మోహన్ రెడ్డి విషయం చెప్పలేదని అంటున్నారు. మరి నిజంగా చెప్పారో లేదో అది మాత్రం నాకు తెలీదు. ఆయన పర్సనల్గా ఏమైనా చెప్పాడో మరి ప్రెస్లో రాలేదో, కానీ తల్లికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పలేదని వార్తలు వస్తున్నాయి. అదే సందర్భంలో లోకేష్ బాబు యాజ్ ఎ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ, యాజ్ ఎ ఎక్స్ ప్రెసిడెంట్ ఆఫ్ వైఎస్ఆర్ పార్టీకి శుభాకాంక్షలు తెలియజేయటం అనేది చాలా మంచి ఆనవాయితీ. ఒక పార్టీ ప్రత్యర్థులు మాత్రమే అని చెప్పాడు ఆయన. ఆయన శత్రువులు కాదు. వీళ్ళు రాజకీయంలో వాళ్ళ పాలసీ వేరు, వీళ్ళ పాలసీ వేరు. ఈ ప్రస్తుతం ఏమైందంటే ఈ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎదుటి పార్టీని ఒక శత్రువుల్లాగా, బద్ధ శత్రువుల్లాగా వీళ్ళు బిహేవ్ చేస్తున్నారనమాట. అట్లా కాదు, మనందరం కలిసి ఉండాలి, స్నేహంగా ఉండాలి, పాలసీల వైజ్గా కొట్లాడుకుందాం. కావాలంటే ఈ పాలసీ మంచిది, ఈ రోడ్డు 80 అడుగులు వేస్తే మంచిదా అంటే 100 అడుగులు వేస్తే మంచిది, ఇక్కడ ఈ పరిశ్రమ తీసుకొద్దాం అంటే నేను ఇంకో పరిశ్రమ తీసుకొస్తాను. అట్లా పోటాపోటీ తత్వం డెవలప్మెంట్లో చూపించాలి. కానీ నువ్వు ఒకళ్ళ మీద ఒకళ్ళు అభివృద్ధి చేస్తుంటే ఆ అభివృద్ధిని ఆపటం, ఆ ఖర్చుపూరితమైన వాతావరణం ఉండకూడదు. ఆవిడ ఒక పార్టీకి ఎక్స్ ప్రెసిడెంటు వైఎస్ఆర్సీపీకి, ప్లస్ రాజశేఖర రెడ్డి గారి భార్య. అందువల్ల ఆయన శుభాకాంక్షలు తెలియజేయటం అనేది మంచి ఆనవాయితీ అనమాట, మంచి సంస్కారవంతమైన విజయం. దాంట్లో కూడా రాజకీయం వెతుక్కుంటున్నారు వీళ్ళు. ఎందుకంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ తల్లికి సిస్టర్కి కొంచెం మనస్పర్ధలు వచ్చినాయి ఆస్తి వ్యవహారాల్లో. అది మనకు అనవసరమైన విషయం. వాళ్ళే ఓపెన్గా చాలాసార్లు లెటర్ రాశారు. విజయమ్మ గారు కానీ షర్మిల అన్న అనే పదానికి కళంకం తెచ్చాడు మా అన్నని కూడా చాలాసార్లు చెప్పింది. దానికి వీళ్ళు ఏమంటున్నారు, మీరు చెప్పినట్టు లక్ష్మీపార్వతి గారు మీరు వాళ్ళ కుటుంబంలో చిచ్చు పెడుతున్నారు. ఎప్పుడైనా నేను అమ్మమ్మని నాకు ఎప్పుడన్నా అమ్మమ్మ నాకు జన్మదిన శుభాకాంక్షలు అమ్మమ్మ అని నాకు ఎప్పుడన్నా లోకేష్ చెప్పాడా, ఇవాళ చెప్పాల్సిన అవసరం ఏముంది అని లోకేష్ని క్రిటిసైజ్ చేస్తుంది ఆవిడ. ఏమని అంటుంది, వాళ్ళ ఫ్యామిలీలో చుచ్చు పెడతానికి ఈయన అభినందనలు తెలియజేశాడు అని చెప్తుంది. ఈయన ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీ జోలికి ఎప్పుడు ఎవరూ వెళ్ళలా. పర్సనల్గా ఎప్పుడు లోకేష్ బాబు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పర్సనల్గా ఎప్పుడు వెళ్ళా. వాళ్ళంతటి వాళ్ళు తగువ తెచ్చుకొని కుటుంబాల్లో ఆస్తి తగాదాలు పెట్టుకున్నారు. ప్లస్ వాళ్ళ మదర్ని ప్రెసిడెంట్ నుంచి తప్పించింది కూడా వాళ్ళ కొడుకే కదా. ఈయనే వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి నీ తల్లిని పార్టీ ప్రెసిడెంట్ నుంచి తీసేయమని చెప్పలేదు కదా. వాళ్ళు కొట్టుకుని వీళ్ళు మనస్పర్ధలు పెట్టారు. తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబు నాయుడు వాళ్ళకి లోకేష్ బాబు వాళ్ళకి ఇచ్చేసాడని చెప్పుకోవటం అనేది తప్పు. అసలు లక్ష్మీపార్వతి గారు అనేది ఏంటంటే అమ్మమ్మ అని ఎందుకని లేదు అంటున్నారు. అసలు మిమ్మల్ని వాళ్ళ ఫ్యామిలీలో ఎప్పుడు కలుపుకోలేదు కదా. ఆవిడ్ని ఎన్టీ రామారావు గారినే దూరం పెట్టింది కుటుంబం. ఆవిడని చేసుకోవటం కుటుంబంలో రామారావు గారు ఎన్టీఆర్ గారి పుత్రులకు కానీ అస్సలు ఇష్టం లేదు. ఆవిడ సమయాన్ని బట్టి మా అల్లుడు ముఖ్యమంత్రి అంటుంది, ఒక్కోసారి చంద్రబాబు గారిని, బాలయ్య బాబుని మా అబ్బాయి అంటుంది. కానీ వాళ్ళు ఎప్పుడు అట్లా అనుకోలే. మా అమ్మనో లేకపోతే మా నాన్నగారు చేసుకున్నారని ఆ గౌరవం ఎప్పుడు ఇవ్వాల. ఎందుకంటే ఆవిడ యొక్క యాటిట్యూడ్ వీళ్ళకి ఎవరికి నచ్చల. వాళ్ళ అమ్మ పాత్రలో, బసవతారకం గారి పాత్రలో ఆవిడ్ని జీర్ణించుకోలేకపోయారు. ఒక కుటుంబమే కాదు, అసలు ఆంధ్ర ప్రజలు ఎవరు జీర్ణించుకోలేకపోయారు ఆవిడని. లక్ష్మీపార్వతి గారిని
ఆంధ్ర ప్రజలు ఎవ్వరూ యాక్సెప్ట్ చేయలే. లక్ష్మీ పార్వతి ఇంకొకటి అన్నారు సార్ లోకేష్ గారిని, నీకు అసలు మేనత్తలు ఎవరో తెలుసా అని అడిగిన క్వశ్చన్ చేసింది. ఆవిడకి ఏం తెలుసు? వాళ్ళ మేనత్తలు ఆయనకి తెలుసో తెలియదో, వాళ్ళు ఎంత కలుపుకోలుగా ఉంటారో ఆ విషయాలు ఆవిడకి ఏమైనా తెలుసా? వాళ్ళ ఫ్యామిలీ విషయాలు అసలు ఎప్పుడైనా చూసిందా? ఆవిడికి తెలుసా అసలు? అల్లుడు అంటుంది కదా చంద్రబాబు నాయుడు గారు, మరి అల్లుడి సిస్టర్స్ ఎవరో ఆవిడకి తెలియాలి కదా. అసలు అదంతా అనవసరం. ఏదో ఒకటి ప్రజల్లో వీళ్ళని చులకం చేయడానికి ఏదో ఒక మాటలు మాట్లాడుతుంది. అసలు ఆవిడకి క్రెడిబిలిటీ లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ మహానాయకుడు మహానటుడైన ఎన్టీ రామారావుకి భారీగా వచ్చి ఆయన యొక్క కెరీర్ని ఎండింగ్ అప్పుడు కెరీర్ ఒక మచ్చలాగా అనుకుంటున్నారు. కానీ ఆవిడ నిజంగా ఎన్టీ రామారావు గారి భారీగా ఎవరు ఊహించుకోలేకపోతున్నారు అనమాట. వాళ్ళ కుటుంబమో ఒప్పుకోలేదు ఆవిడ్ని, ప్రజలు ఒప్పుకోలేదు. అటువంటిప్పుడు ఆవిడకావిడే నన్ను అమ్మమ్మ అని నిజంగా నువ్వు ప్రేమగా ఆడుతూ ఉంటే అమ్మమ్మ అని పిలిచేవాళ్ళు. నువ్వు అసలు రాజకీయంగా ఎన్టీ రామారావు గారికి కాంగ్రెస్ పార్టీ అంటే పరమ అసహ్యం. అటువంటిది వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళి వాళ్ళ జగన్ మోహన్ రెడ్డి అంటే నువ్వు వీళ్ళ మీద కత్తులు నూరుతుంటే నీకు ఎట్లా శుభాకాంక్షలు తెలియజేస్తారు? అటువంటిది నువ్వు నా అమ్మమ్మ అని నీకు వాళ్ళు గుర్తొచ్చారా? ఆవిడని రాజకీయవాదులు అందరికీ అన్ని పార్టీల వాళ్ళకి చెబుతారు. ఇప్పుడు రాహుల్ గాంధీ జన్మదినం అయితే మోడీ గారు చెప్తారు రాహుల్ గాంధీ జన్మదిన శుభాకాంక్షలు, ప్రతిపక్షంలో ఉన్నా సరే. అలాగే విజయమ్మ గారు రాజశేఖర రెడ్డి గారి భార్యగానే కాకుండా వైఎస్ఆర్ పార్టీకి మాజీ అధ్యక్షురాలు ఆవిడ. అటువంటి ఆవిడకి శుభాకాంక్షలు తెలియటంలో తప్పులేదు, తప్పు కాదు, అసలు మంచి ఆనవాయితీ. ఒకరికొకళ్ళు శుభాకాంక్షలు తెలియజేసుకోవాలి. నారా చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేయాలి. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు, అది మంచి ఆనవాయితీ. ఆ ఆనవాయితీకి స్నేహభావంతో ఉండాలి ఒకళ్ళు. పాలసీల్లో డిఫర్ అవ్వచ్చు, ఎలక్షన్లో పోటీ చేసి ఒకళ్ళ పాలసీలు ఒకళ్ళ మీద ఫైట్ చేసుకోవచ్చు. కానీ ఇట్లాంటి స్నేహపూరితమైన వాతావరణాన్ని ఒక నాంది పలికాడు లోకేష్ బాబు. అది మంచి వాతావరణం అమ్మా. ఆవిడ అమ్మమ్మ అంటే ఇవాళ వచ్చి సడన్గా ఒకరోజే వచ్చి అమ్మమ్మ అనాలంటే లేని ప్రేమని కొని తెచ్చుకోలేరు అనమాట. ఎప్పుడైనా సరే భగవంతుడి దగ్గర చనిపోయేటప్పుడు నారాయణ నారాయణ అని చనిపోవాలంటారనమాట. అది మొట్టమొదటి నుంచి నారాయణ నారాయణ అనుకుంటే చనిపోయేటప్పుడు వస్తుంది నారాయణ అనేది. నువ్వు నారాయణ నారాయణ అని లాస్ట్ మినిట్లో చచ్చిపోమంటే నారా అంటారు, అంతేగాని సరిగ్గా రాదనమాట. అది ప్రేమపూరితంగా హృదయం నుంచి రావాలి. హృదయం నుంచి రావాలంటే నారాయణ నారాయణ అని ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి ప్రేమగా భగవంతుడిని పూజించుకుంటే ఆ నారాయణ గుర్తొస్తాడు. అంతేగాని నువ్వు మనవడా అని ఎప్పుడన్నా చూసావా అమ్మమ్మ అంటానికి? ఎప్పుడు నువ్వు క్రిటిసైజ్ చేయటమేగా. అవును, లోకేష్ బాబుని నువ్వు ఎత్తి పడవటానికి నాకు అమ్మమ్మ నాకు శుభాకాంక్షలు తెలియజేయని అంటున్నావు. కానీ ఏ రోజన్నా వెళ్ళి మనవడ నువ్వు వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యావు, నేను శుభాకాంక్షలు తెలియజేసావు? మరి ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ లాస్ట్ వీకే అయ్యింది, నువ్వు శుభాకాంక్షలు తెలియజేయాల్సింది. మరి నా మనవడు తెలుగుదేశం పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాడు అని చెప్పలేదుగా నువ్వు. మరి నువ్వేమో ఇవాళ నాకు బర్త్డేకి నాకు ఎప్పుడన్నా చెప్పావా అని అడుగుతున్నావు. నువ్వు ఇప్పుడు రీసెంట్గా 1 వీక్ బ్యాకే కదా ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ అయింది. నువ్వు కనీసం ఫోన్ చేయొచ్చు, లేకపోతే పత్రికాముఖంగా నారా లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీ నన్ను చేసుకున్న ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ, ఆయన స్థాపించిన పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడిగా నా మనవడు అయ్యాడు, మనవడాను సంతోషం, నన్ను కంగ్రాచులేషన్స్ చెప్పొచ్చు కదా. నువ్వు చెప్పలేదుగా శుభాకాంక్షలు. అట్లా చెప్పలేని దానివి నువ్వు అమ్మమ్మ నన్ను శుభాకాంక్షలు తెలియజేయలేదని నువ్వు అడిగే హక్కు లేదు, నైతిక హక్కు లేదు. నువ్వు కావాలని లోకేష్ విజయమ్మకి శుభాకాంక్షలు తెలియజేయడని రాజకీయంగా ఒక ఎత్తిపొడుగు మాటలు మాట్లాడటానికి తప్పితే నిజంగా ప్రేమతో నువ్వు అడగల. అదనమాట అసలు సారాంశం. వీళ్ళు ఈ విషయంలో లోకేష్ యాజ్ ఏ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ తెలుగుదేశం, మాజీ ప్రెసిడెంట్ వైఎస్ఆర్సీపీకి విజయమ్మ, ఒక పొలిటికల్గా ఒకే కమ్యూనిటీ కాబట్టి ఒకళ్ళకొకళ్ళు శుభాకాంక్షలు తెలియజేయటం అనేది ఆనవాయితీ. అది మంచి సాంప్రదాయం నెలకొల్పాడు. వాళ్ళు కూడా రేపు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అసలు చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియజేయాలి ఆయన జన్మదినానికి. అది చేస్తే ఎంతో స్నేహపూర్వకమైన వాతావరణం ఉంటుంది అనమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. వేళ జగన్మోహన్ రెడ్డి గారు కనుక నారా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియజేసినట్లుగానే నారా లోకేష్ గారు విజయమ్మ గారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఒకళ్ళకొకళ్ళు శుభాకాంక్షలు రాజకీయ పార్టీలు చేసుకోవటం అనేది స్నేహపూరితంగా ఉండాలన్నమాట. ఒకళ్ళకొకళ్ళు శత్రువులు కాదు కదా వాళ్ళు. అలా చేసుకోవటం మంచి పద్ధతి. అదే పద్ధతిలో లోకేష్ బాబు ఇవాళ విజయమ్మ గారికి శుభాకాంక్షలు తెలిపాడు. నువ్వు అమ్మమ్మని వాళ్ళు ఎప్పుడు అనుకోలే, నువ్వు మనవడని వాళ్ళని ఎప్పుడు అనుకోలేదు. కాబట్టి నువ్వు అనవసరంగా దాన్ని
కామెంట్ చేయడానికి అర్హత లేదు, నైతిక హక్కు లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.